మా కాలేజ్లో కొంతమంది మేధావులు ఉన్నారు. ఒకరోజు చదువుకోండిరా అంటే చదువుకొని ఏం చేయాలి అని అడిగారు. చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, ఒక మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పా. మీరు బాగా చదువుకున్నారు కదా, మీ శాలరీ ఎంత అని అడిగారు. నేను చెప్పేలోపే బయటికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వచ్చే శాలరీ ఒక తాపీ మేస్త్రి 1 మంత్లో దానికి డబుల్ సంపాదిస్తాడు, డబుల్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు అని చెప్పారు. అంటే తాపీ మేస్త్రి పనిచేస్తావా అంటే దాంట్లో తప్పే ఉంది, చేస్తా అన్నాడు. ఓకే, కానీ చదువుకుంటే ఒక వాల్యూ ఉంటుంది కదా, ఒక గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పా. వాల్యూ, గుర్తింపు, డబ్బులు ఉంటే అన్నీ వస్తాయి మేడం అని చెప్పాడు. మరి డబ్బులు ఎలా సంపాదిస్తావు ఎక్కువ అంటే ఏదో కువైట్కి వెళ్తాను, అక్కడ ఏదో ఒక పని చేసుకుంటాను, ఒక 10 years అక్కడే ఉంటాను, డబ్బులతో సంపాదించుకొని మా ఊరికి వస్తాను, ఇక్కడ నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాను అన్నాడు. ఓకే, మరి అక్కడ పడే కష్టం చాలా ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని ఎలా భరిస్తావు అంటే నేను కష్టం పడుతున్నానని చెప్పేసి నా చుట్టుపక్కల ఎవరు చూడట్లేదు, అది ఎక్కడో కష్టం పడుతున్నాను. అండ్ కష్టపడడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను టాపర్ని కాదు మేడం, కాబట్టి నేను మంచి పొజిషన్లో ఎలాగూ ఉండలేను. నాకు వచ్చేవి యావరేజ్ మార్క్స్ అండ్ నేను యావరేజ్ స్టూడెంట్ని కాబట్టి నేను చదివే చదువుకి నాకు ఎలాంటి జాబ్స్ రావు. దీని బదులు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఊరికే చదివి ఏదో పని చేసుకుంటా కదా అన్నాడు. పోనీ మీ పేరెంట్స్కి చెప్పొచ్చు కదా, నాకు చదువు అవ్వట్లేదు, నేను ఏదో ఒక పని నేర్చుకుంటాను అని చెప్పేసి. వాళ్ళ ఊరికే ఫీజులు ఎందుకు దండగా అంటే, ఆల్రెడీ చెప్పాను మేడం మాకు చదువు అవ్వట్లేదు, మేము చదువుకోము, ఏదైనా పని చేసుకుంటాము అని. కానీ వాళ్ళు వినట్లేదు, చదువు అని దొబ్బుతున్నారు, ఇంకా మేము ఏం చేసేది, ఇది వాళ్ళ ఆన్సర్. అండ్ ఇంకొక అబ్బాయి వచ్చేసి, నేను సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకుంటా మేడం, డ్రైవింగ్ చేస్తా, ఆ వచ్చిన డబ్బులతో ఇంకో కార్ తీసుకుంటా సేవ్ చేసుకుని, అలాగే ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకుంటా, నాకు ఒక క్లారిటీ ఉంది అన్నాడు. దీనికంటే ఎక్కువ సంపాదిస్తారా మీరు అని. ఒక్క 2 నిమిషాలు గొంతు మూగపోయిందనమాట. అండ్ పోనీ పిల్లని ఎవరు ఇస్తారా, ఈ కాలంలో పిల్లల్ని ఇవ్వట్లేదు, చదవలేదంటే, మంచి శాలరీస్ లేవంటే, అంటే పిల్లెవరు చేసుకుంటారు అనేది వాళ్ళ ఆన్సర్. నిజంగా చేసుకోరా అంటే ఎవరో ఒకరు దొరుకుతారు, మాకు దొరకకుండా ఎక్కడ పోతారు, దొరుకుతారు. పోనీ చదువులకి వాటికి వీటికి అంత ఖర్చులు ఎక్కడి నుంచి పెడతారంటే ఎవరు చదివిస్తారు లక్షలు కట్టి, ఏదో గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటాం మాకు తగినట్లుగా, ఉన్నంత దాంట్లో సింపుల్గా బతకాలన్న థాట్ మాకు ఉన్నప్పుడు, అంత కావాలి ఇంత కావాలి అన్న ఆలోచనలు మాకు లేనప్పుడు మేము హ్యాపీగానే ఉంటాం అన్నారు. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అండ్ సెకండ్ వీడియో కోసం part 2 చూడండి. థ్యాంక్ యూ.